ఓం శ్రీ కృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము షష్టమ స్కందము. అయితే ఈ కర్మబంధాలన్నింటినీ కూడా తొలగించేది, మునీశ్వరులందరికీ కూడా ఐశ్వర్య కారణమైనది, పూర్వమే కవిత్వానికి ఆశ్రయభూతమైనది, సర్వమంత్రాలకు కూడా రాజు వంటిది, రూపం దాల్చిన మోక్షలక్ష్మి అయినది, హృదయమైనది అయిన భాగవతం అనే పేరు గల మంత్రాన్ని నేను ఇప్పుడు చెబుతాను అని శ్రీ మహాభాగవతంలోని 6వ స్కందాన్ని ఆంధ్ర భాషలో రచించడానికి సిద్ధపడి ఆ కృతికి భర్తగా ఏ దేవుడు ఉన్నాడు అని ఆలోచించసాగాను అని ఎవరు చెప్తున్నారు? భమ్మెర పోతనామాత్యులు. నాకు మహిమోపేతమైన కవిత్వం సంప్రాప్తించే కాలం వచ్చిందని తెలుసుకున్నాను. నారాయణుడే దైవం అని గ్రహించాను. నా కోరిక సఫలమైందని ఈ కృతిని కృష్ణార్పణంగా చేశాను. అది ఎలాగంటే, నేను విద్యాభ్యాసం చేసేటప్పుడు చిన్న పిల్లవానిగా ఉన్న సమయంలో ఒకనాడు పగలు కలిత విశేష వస్త్రములు కట్టి హిమాంబు సుగంధ చందనం బలది వినూత్న భూషణములారగదాల్చి వినోదలీల నింపుల మృదు శయ్య నిద్రదగ బొందిన చోకను పట్టె బల్మరం దళమున గ్రమ్ము క్రొమ్మెరుగు తండము రూపున నిల్చు పోలికన్. చక్కని అందమైన బట్టలు కట్టుకొని, పన్నీరు మంచి గంధము శరీరానికి పూసుకొని, క్రొత్త ఆభరణాలు ధరించి వినోదంగా ఉల్లాసంగా మెత్తని పడకపై నిద్రించాను. అప్పుడు పలుమార్లు ఆకాశంలో క్రమ్ముకొనే మెరుపుల గుంపులు రూపుకట్టి నిలిచినట్లుగా నా ఎదుట కనిపించింది వాణి. ఊరవడి ప్రాగ్వీధినుదయించు మార్తాండకోటి బింబఛాయ గూడినట్లు హరిహర బ్రహ్మలయాత్మలలో నుబ్బి కరుణ యొక్కట మూర్తి బెరసినట్లు ఖరకర కర తీవ్రగతిని గరంగుచు హేమాద్రి చంత బెల్లెగసినట్లు ఫణిరాజి మణిగణ విస్ఫూర్తి సుశిరంపు వెలిదల చూపినట్టు లుట్టి పడ్డట్లు కత్తెర్రసు నూదినట్లు తేజమెసగగనామ్రోల దివ్యవాణి పూని సాక్షాత్కరించి సంపూర్ణ దృష్టి చూచి ఇట్లని పలికె మంజులముగాను. ఆ దివ్యమాత అయిన సరస్వతీదేవి తూర్పు దిక్కును ఉదయించే కోటి సూర్య బింబాల కాంతులతో కూడినట్లు ఉన్నది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క హృదయాలలో పుట్టి ఉబికి వచ్చిన కరుణ ఒక్క చోట రూపు దాల్చిందా అన్నట్లుగా ఉన్నది. సూర్యుని వాడి కిరణాలకు కరిగిపోయిన బంగారు కొండ నా చెంతనే ఉవ్వెత్తుగా ఎగసిపడినట్లున్నది. ఆదిశేషుని పడగల మీది మణుల కాంతులు రంధ్రాల నుండి సాక్షాత్కరించిన తెల్లదనంలా ఉన్నది. అటువంటి తేజస్సు మూర్తి భవించి కట్టెర్రను ఊదినట్లుగా ప్రకాశిస్తూ నా ముందు సాక్షాత్కరించి నాపై పరిపూర్ణ దృష్టి నిగిడించి ఆ దివ్యవాణి మధురంగా నాతో ఇలా అన్నది. ఆటలు పాటలం చదువులద్భుతముల్ విననొప్పు వాద్యముల్ సాటిదలంపరాని బలు సాములమున్నగు విద్యలెల్లా నీ కాటలు పాటలయ్య వినుమన్నిటికిన్ మెరుగిడ్డ భంగి నా చాటున జాటుకార పద సాధు కవిత్వము జెప్పు మింపుగన్. ఆటలు పాటలు అద్భుతములైన చదువులు వినడానికి ఇంపైన వాద్యాలు సాటిలేని సాముగరిడీలు మొదలైనవన్నీ నీకు అలవోకగా అలవడినాయి. అయినా విను, ఈ అన్ని విద్యలకు మెరుగు పెట్టేలా నన్ను ఉద్దేశించి ఆసుపదాలతో చక్కని కవిత్వాన్ని ఇంపుగా చెప్పు అని జగన్మాత ఆనతి ఇచ్చింది. ఆమె కరుణా కటాక్షాలతో ప్రశస్తికెక్కి నేను ఆ క్షణంలోనే ఒక శ్లోకాన్ని చెప్పాను. అది ఏమిటంటే,
హంసాయ సత్వనిలయాయ సదాశ్రయాయ నారాయణాయ నిఖిలాయ నిరాశ్రయాయ సత్సంగ్రహాయ సగుణాయ సదీశ్వరాయ సంపూర్ణ పుణ్యపతయే హరయే నమస్తే. హంసస్వరూపుడు, సత్వగుణ నిలయుడు, సత్పురుషులకు ఆశ్రయమైన వాడు నారాయణుడు. నిఖిల స్వరూపుడు, నిరాశ్రయుడు, సత్పురుషులను చారదీసేవాడు, సుగుణవంతుడు, సద్రూపుడైన ఈశ్వరుడు, సమస్త పుణ్యాలకు అధిపతి అయిన శ్రీహరికి నమస్కారము. ఈ శ్లోకాన్ని ఆ దేవి అంగీకరించింది. అంతలో నాకు మెలకువ వచ్చింది. ఆనందభరితుడనయ్యాను. ఆనాటి నుండి చంద్రుని అనుసరించి ఉండే వెన్నెలలా నారాయణునికి అంకితమైన కవిత్వ తత్వజ్ఞానం నాకు అలవడింది. దాని ఫలితంగా గోపికారమణుని మనసులో నిలుపుకొని పలుకగలిగే మొదల భాగవతార్థంబు భర్త కృష్ణుడయ్యే భాగ్యమొదవెనమృత రసము గోరనలరు చింతామణి పాత్ర సంభవించు భంగినిపుడు. మొదటగా భాగవతార్థాన్ని చెప్పగలిగాను. కృష్ణుడు కృతపతి అయ్యాడు. అమృత రసం త్రాగాలనుకునేవాడికి చింతామణి పాత్ర కూడా లభించినట్లుగా నాకు ఇప్పుడు అదృష్టం పట్టింది. భాగవతము తేట పరుపనెవ్వడు సాలు సుకుడు దక్క నరుని సకుండు దక్క బుద్ధి దోచినంత బుధులచే విన్నంత భక్తి నిగిడినంత పలుకువాడా. భాగవతాన్ని విడమరిచి చెప్పడానికి సుకుడు, నారాయణుడు తప్ప వేరెవరూ సమర్థులు కాలేరు. కనుక నా బుద్ధికి తోచినంత వరకు, పండితుల వలన విన్నంత వరకు, నా భక్తికి సాధ్యమైనంత వరకు తెలియజేస్తాను. పుట్టిన నాట నుండియును బుట్టద ఎట్టి అదట్టునైన జేపట్టిను తింప చిత్తము శుభంబగు మధ్వర వాక్యసీమ కుంభట్టము గట్టినాడ హరిబాయక తత్కథనామృతంబునే నుట్టి పడంగ చెప్పుదు బుధోత్తములానుడు శ్రోత్ర పద్ధతిన్. శ్రీహరి భక్తి పుట్టినప్పటి నుండి పుట్టలేదు నాకు. ఏ సమయంలోనైనా శ్రీహరిని చేపట్టిని స్తుతిస్తే మనసు పరిశుద్ధమవుతుంది. నా కవిత్వానికి పట్టం కట్టాను. హరిని విడువకుండా ఆయన యొక్క కథలను అమృతం చిందేలా చెబుతాను. పండితులందరూ కూడా శ్రోతలై వినండి అని చెప్పి శ్రీవత్సగోత్రుడు శివభక్తి యుక్తుడాపస్తంభ సూత్రుడపారగుణుడు నేర్చూరి శాసనుండర్రణ ప్రగడ పుత్రుడు వీరణ పుణ్యమూర్తి కాత్మజుండగుణాదయామాత్యునతి బోల మాంబకు నందనులమిత యసులు కసువనామాత్యుండు ఘనుడు వీరణ మంత్రి సింగధీమణియో నంచిత గుణాఢ్యులుద్భవించిరే తేజంబుళూర్జితముగ సురిది మూర్తిత్రయంభున శుభకీర్తి బరగి రందుల గసువన ప్రభువునకును మమ్ముడమ్మను సాధ్వీయములను వెలసే. శ్రీవత్సగోత్రుడు శివభక్తి కలవాడు, ఆపస్తంభ సూత్రుడు, మిక్కిలి గుణవంతుడు, ఏర్చూరి శాసనకర్త అయిన ఎర్రన ప్రగ్గడకు వీరణ అనే కొడుకు పుట్టాడు. ఆ పుణ్యమూర్తికి నాదయామాత్యుడు అనే కొడుకు కలిగాడు. ఆ నాదయామాత్యునికి పోలమాంబకు మిక్కిలి కీర్తిమంతులు, చక్కని గుణవంతులు అయిన కసువనామాత్యుడు, వీరణమంత్రి, సింగధీమణి అనే ముగ్గురు పుత్రులు కలిగారు. వారు ఊర్జితమైన తేజస్సుతో త్రిమూర్తుల వలె స్వచ్ఛమైన కీర్తితో వెలుగొందారు. వారిలో కసువన మంత్రికి ముమ్మడమ్మ అనే సాధ్వి భార్య అయింది. ఆడదు భక్త మాటకెదురాడదు వచ్చిన వారి వీడగానాడదు పెక్కు భాషలెడనాడదు వాకిలి వెళ్ళి కళ్ళ మాటాడదు మిన్నకేని సుగుణావలి కిందిరగాక సాటియే చేడియలేదు చూరి కులశేఖరుక స్వయముమ్మడమ్మకన్. ఆమె పెక్కు మాటలు చెప్పదు,
భర్త మాటకు ఎదురాడదు. ఇంటికి వచ్చిన వారు మనసు నొచ్చుకునేలా వెళ్ళిపోయేలా మాట్లాడదు. వాకిట్లో కూర్చొని ఊరికే అబద్ధాలు ఆడదు. ఏరుచూరి వంశంలో శ్రేష్ఠుడైన కసువన మంత్రి భార్య ముమ్మడమ్మ యొక్క సుగుణాలకు సాక్షాత్తు ఆ ఇందిరాదేవి అంటే లక్ష్మీదేవి తప్ప ఇతర స్త్రీలు ఎవరూ సాటిరారు. ఆ కసువయ మంత్రికి భున్యాకల్ప శుభాంగి ముమ్మడమ్మ మమున్న వ్యాకుల చిత్తుల నిరువర శ్రీకర గుణగణుల పుణ్యశీలురగాంచెన్. ఆ పుణ్యాల కల్పవల్లి అయిన ముమ్మడమ్మ వలన ఆ కసువన మంత్రికి స్థిర చిత్తులు, మంచి గుణవంతులు, పుణ్యాత్ములు అయిన మేము ఇద్దరము జన్మించాము. అంగజ సమలావణ్య శుభాంగులు హరి దివ్య పదయుగాంబుజ విలసద్భృంగ భృంగాయమాన చిత్తలు సింగయ తెలగయలు మంత్రి శేఖరులనగన్. ఆ సింగయ్య తెలగయ్య అనే ఇద్దరు మంత్రి శ్రేష్ఠులు మన్మధుని వంటి అందం కలిగిన వారు, శ్రీహరి దివ్య పాద పద్మాలయందు ఆసక్తి గల తుమ్మెదల వంటి వారు మనసులో కలవారు. అందగ్రజుండు శివ పూజం తనరినవాడ విష్ణు చరితామృత నిష్యంది పటు వాగ్విలాసానందోచిత మానసుండ నయకోవిదుడన్. ఆ ఇద్దరిలో సింగన అనే పేరు గల నేను పెద్దవాడను. శివ పూజ ధురంధరుడును. విష్ణు కథలు అనే అమృతం శ్రవించే పటిష్టమైన వాగ్విలాసంతో ఆనందించే మనసు కలవాడను, నీతి కోవిదుడను. కాబట్టి కృష్ణ పాదార విందాలను దర్శించాలనే స్వచ్ఛమైన అద్దం వంటి మనసు కలవాడనై షష్ట్యంత్యాలను గురించి తెలియజేస్తూ ఉన్నారు. శ్రీపతికి మత్పతికి నుత గోపతికి త్రిలోకపతికి గురుజన పద సంతాపశ తాప నివారణమతికి నీ ప్రాపిత సనకాధిపతికి బహుతర ధృతికి. లక్ష్మీదేవికి భర్త, నాకు స్వామి, దేవేంద్రుని చేత నుతింపబడేవాడు, ముల్లోకాలకు అధిపతి, పెద్దల పండితుల సంతాపాలను నివారించాలి అనే బుద్ధి కలిగినవాడు, సనకాది మునీంద్రులకు ఆశ్రయమైనవాడు, మిక్కిలి ధైర్యవంతుడు అయిన శ్రీకృష్ణునికి నమస్కరిస్తూ హరికి గురు కలుష కుంజర హరికి బలాభీల హరికి నంతస్థిత గహ్వరికి నరహరికి రక్షిత కరికి గరాగ్రస్తగిరికి ఘనతర కిరికిన్. పాపాలు హరించేవాడు, గొప్ప దోషాలు అనే ఏనుగులకు సింహం వంటివాడు, బలం చేత భయంకరమైన వాడు, హృదయ కుహరంలో ఉండేవాడు, నృసింహస్వరూపుడు, గజేంద్రుని రక్షించినవాడు, అరచేతితో కొండను మోసినవాడు, ఆది వరాహమూర్తి అయిన శ్రీకృష్ణునికి నమస్కరిస్తూ గుణికి సమాశ్రిత చింతామణికి మహేంద్రాది దివిజ మండల చూడామణికి ప్రకల్పిత శయ్యాఫణికి నురో భాగ కౌస్తుభ ప్రియమణికి. గుణవంతుడు, ఆశ్రితులకు చింతామణి వంటివాడు, ఇంద్రాది దేవతలకు తలమానికమైన వాడు, ఆదిశేషుని శయ్యగా చేసుకున్నవాడు, వక్షస్థలమున కౌస్తభము అనే ప్రియమైన మణి కలిగినవాడు అయిన శ్రీకృష్ణునికి నమస్కారము. కంసాసుర సంహారుణ కంసాంచిత కర్ణ కుండలాభరణునకున్ హింసా పరపరమస్తక మాంసకరాళిత గదాభిమత హస్తునకున్. కంసుడనే రాక్షసుని సంహరించినవాడు, భుజాల వరకు వేలాడే కర్ణకుండలాలు కలవాడు, హింసాపరులైన విరోధుల శిరసుల యందలి మాంసం చేత భయం కొలిపే గదను చేత ధరించినవాడు అయిన శ్రీకృష్ణునికి నమస్కారము. కంసాసుర సంహారుణ కంసాంచిత కర్ణకుండలాభరణునకున్ హింసా పరపరమస్తక మాంసకరాళిత గదాభిమత హస్తునకున్. కంసుడనే రాక్షసుని సంహరించినవాడు, భుజాల వరకు వేలాడే కర్ణకుండలాలు కలిగినవాడు, హింసాపరులైన విరోధుల శిరసుల యందలి మాంసం చేత భయం కొలిపే గదను చేత ధరించినవాడు అయిన శ్రీకృష్ణునికి నమస్కారము.
వరయోగి మానసాంతఃకరణ సుధాంబోధి భావ కల్లోలస తత్పర తత్వశేష సాయికి జిరదాయికి సకల భక్త చింతామణికి. యోగీశ్వరుల స్వచ్ఛమైన మనసులోని అంతరంగమనే పాలసముద్రంలోని భావ తరంగాలపై ప్రకాశించే పరబ్రహ్మమైన శేషసేనుడు, శాశ్వత తత్వాన్ని ప్రసాదించేవాడు, సమస్త భక్తులకు కూడా చింతామణి వంటివాడు అయిన శ్రీకృష్ణునికి నమస్కారము అని ఈ విధంగా సర్వం సశ్యంత్యాలు అన్నీ కూడా వచనంతో అన్వయం చేసి కథా ప్రారంభము ఈ విధంగా సమర్పిస్తూ, నేను రచించబోయే 6వ స్కందానికి కథా ప్రారంభం యొక్క విధానం ఎటువంటిదంటే, శ్రీహరిపాదాలను స్మరించుకోవడము అనే ఆనందాన్ని పొందే సౌనకాది మునులతో సమస్త పురాణాలను ఇతిహాసాలను విడమరిచి చెప్పడంలో నిపుణుడైన సూతుడు ఇలా అన్నాడు. శ్రీరమణి రమణ కథా పారాయణ చిత్తుడగుచు బలికే పరీక్షిద్భూరమణుడాధరంబున సూరి జనానంద సాంద్రు సుఖయోగింద్రున్. లక్ష్మీపతి అయిన శ్రీహరి కథలను ఆస్వాదించే మనసు గల పరీక్షిత్ మహారాజు పండితులకు ఆనందాన్ని కలిగించే సుఖమహర్షిని చూసి ఆదరంగా ఇలా అడిగాడు. షడ్గుణైశ్వర్య శాశ్వతమూర్తివైనట్టి మునినాద దయతోడ ముక్తి పదము మున్నుగానే మార్గమున వినిపించితే వారయనపవర్గ భూరి మహిమక్రమయోగ సంభవ బ్రహ్మంబుతో గూడనను వందనగు నని వినుతికెక్క మరియు సత్వరజస్తమ ప్రభావంబుల గడిది అయ్యున్నట్టి కర్మచయము నప్పటప్పటి కడుగని అట్టి ప్రకృతి గలుగు పురుషుని భోగార్థ ఘటన దేహ కారణారంభ రూప మార్గంబు మొదలు మాటి మాటికి నన్నియుదేట పడగా. ఓ మునీంద్ర, మీరు జ్ఞానము, ధైర్యము మొదలైన 6 గుణాలతో శాశ్వతమూర్తిగా వెలుగొందుతున్నవారు. మోక్షం మొదలుకొని ఎన్నో విషయాలను వినిపించారు. మోక్షం యొక్క గొప్ప మహిమ వలన క్రమంగా యోగం అలవడి బ్రహ్మతో కలియవచ్చునని, సత్వరజస్తమో గుణాల ప్రభావం దృఢంగా ఉన్నట్టి కర్మచయము, ఎప్పటికప్పుడు తప్పించుకోలేని ప్రకృతి కలిగి అనుభవాల కోసమే పుట్టినట్టి పురుషుని దేహం కలగడానికి కారణం ఆరంభం వంటి మార్గాలన్నీ మొదలుకొని అన్నీ తేటపడేలా మాటి మాటికి వివరించి ఉన్నారు. ఇంకా అనేక పాపాలకు ఫలితాలైన రకరకాల నరకాలు, వాని మొదళ్ళు, వాటి యొక్క తుదలు, స్వయంభువ మన్వంతరాన్ని, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, వీరి యొక్క వంశాన్ని, వారి చరిత్రను, ద్వీపాలు, దేశాలు, సముద్రాలు, నదులు, ఉద్యానాలు, వనస్పతులను గురించి, భూమండలం స్థిరపడడం, దాని యొక్క పరిమాణం, జ్యోతిష్ చక్రం కదిలే విధానం, ఇవన్నీ కూడా విభుడైన పరమేశ్వరుడు నిర్మించే విధానం అంతా తెలియజేశావు. ఇప్పుడు కడిది వేదనలకు కారణంబైయుండు గురుతులేని నరకకు పరాసే పాలుగా కనరుడు బ్రతికెడు మార్గంబు పరమ పుణ్యుదెలియు బలకవయ్యా. ఓ పుణ్యాత్ముడా, దుర్భరమైన వేదనలకు కారణమైన నరకాల పాలు కాకుండా మానవుడు బ్రతికే మార్గాన్ని వివరంగా చెప్పవలసినది. ఇలా అడిగిన పరీక్షిత్ మహారాజుకు సుఖయోగి సమాధానం చెప్పసాగాడు. కట్టా త్రికరణ మెరుగక పుట్టిన దూరితముళ్ళనపుడ పొలియింపని ఆ కట్టిడి దేహం బుడిగిన గొట్టాడును బిట్టు నరక కూపంబులలోన్. మనోవాక్కాయములు అనే మనసు, వాక్కు, కాయము అనే త్రికరణాలు శుద్ధి చెందకపోవడం చేత ఎన్నో పాపాలు చేస్తాడు మానవుడు. అలాంటి పాపాలను వెంటనే తొలగించుకోకపోతే ఆ పాపి దేహత్యాగం చేసిన వెనుక గొప్ప నరక కూపాలలో కొట్టుమిట్టాడుతాడు.
కావున కాలకింకర వికారముగానకమున్న మృత్యుడుద్భావన చిత్తమున్ వెడుగుబాటును జందకమున్నా మేనిలో జీవము వెల్గుచుండి తమ చల్వము దప్పకమున్న పన్నుగా భావన చిత్తుడై యఘము బాయు తెరుంగొనరింపగాదగున్. కాబట్టి యమకింకురుల వికృతి చేష్టలు బాధించకముందే మరణమనే చెడు తలంపు మనసున కకావికలం చేయకమునిపే శరీరంలో ప్రాణం ఉండి జీవకళ పోకమునిపే చక్కగా పవిత్ర చిత్తం కలిగి ఆ పాపాలు పోగొట్టుకునే విధానం అవలంబించాలి. కాలం బెడగని పాపము మూలం జరుపంగవలయుమును రోగములన్ దేలిన దోషము నెరుగుచు వాళాయము దాని నడచు వైద్యుని భంగిన్. ముందుగా రోగాలు రావడానికి కలిగిన దోషాలు తెలుసుకొని చక్కగా వాటిని తొలగించే వైద్యునిలాగా తగిన సమయం చూసుకొని పాప కారణాలను ముందుగా నశింపజేసుకోవాలి. అనవుడు నాతని కనియ భూకాంతుండు కనుకలి వినుకలి గలిగినట్టి పాపముదనకు నొప్పనిదని కని చాలా బరి తప్తుడయ్యు గ్రమ్మరనొనర్చు మూఢాత్మునకు దోషమోచనం బెయ్యది యారయ్య నెరిగింపు మదియుగాక కలుషము ఒక్క చోట గావించు నొక చోట గావింపకుండు దత్కర్మ మెరిగిట్టి జనుడు పుణ్యమే రీతి చేసిన నది ఫలింపనేరదని తలంతు సలిల మందు మేని మలినంబువో కుండ గజము గ్రుంకు వెట్టు గతియుబోలే అని చెప్పిన సుఖయోగిని చూచి పరీక్షిత్ రాజు ఇలా అన్నాడు. కన్నులతో చూచి చెవులతో విని ఆ పాపాలు తాను చేయకూడదని పశ్చాత్తాపడి కూడా మళ్ళీ పాపాలు చేసే మూఢాత్ముడు ఆ దోషాల నుండి ఎలా విముక్తుడవుతాడు అది చెప్పండి. అదీగాక ఆయా కర్మల ఫలితం తెలిసి ఒక్కొక్క చోట పాపం చేస్తాడు, ఒక్కొక్క చోట చేయడు. కనుక అలాంటి వాడు ఏ రీతిగా చేసినా పుణ్యం ఫలించదని నా ఉద్దేశం. శరీరపు మాలిన్యం పోకుండా ఏనుగు నీటిలో స్నానం చేసినట్లుగా అతని పుణ్యం వ్యర్థము అని నేను అనుకుంటున్నాను అని అడిగితే సుఖమహర్షి ఇలా చెప్పాడు. కర్మము గర్మము చేతను నిర్మూలముగాదు తెలియనేరక తానే కర్మము చేసిన తత్ప్రతి కర్మం వనరింపవలయు గలుష విదూరా. ఓ పాపరహితుడా, ఓ రాజా, కర్మచేత కర్మ తొలగదు అంటే పుణ్యకర్మ చేత పాపకర్మ ఫలం తొలగదు. తాను తెలియకుండా చేసిన ఆ పాపకర్మానికి తగిన ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే. హితవుగల కుడుపు మరి రుగ్వితతుల బొడమంగని విధమునా నతి సద్వ్రతుడైన వాడు నిర్మలమతిచే నగరాసి నెల్ల మట్టము సేయున్. పత్యాహారము రోగాలు రాకుండా చేసినట్లుగానే సత్కర్మలు ఆచరించేవాడు మనసు పరిశుద్ధం పొంది పాపాలన్నీ కూడా పోగొట్టుకుంటాడు. తపమున బ్రహ్మచర్యమున దానమునన్ శమసద్ధమంబులన్ జపమున సత్య శౌచముల సన్నియమాదియమంబులన్ కృపాణి పుణులు ధర్మవర్తనులు నిక్కము హృత్తను వాక్యజంపు బాపపు గుదిర్ధృంతురగ్ని శతపర్వవనంబుల నేర్చు కైవడిన్. ధర్మాన్ని ఆచరించేవారు దయాపరులు తపస్సు, బ్రహ్మచర్యము, దానము, శమము, దమము, జపము, సత్యము, శౌచము, చక్కని యమము, నియమము మొదలైన వాటి వలన మనోవాకాయముల చేత పుట్టిన పాప సమూహాన్ని అగ్ని వెదురు పొదలను కాల్చివేసినట్లుగానే దహింప చేసుకోగలుగుతారు. అదీగాక కొందరు పుణ్యవర్తనులు గోపకుమార పదార విందజానందమరంద పానకల నారత షట్పద చిత్తులౌచు గోవింద పరాయణుల్ విమల వేషులు దోషమడంతురాత్మలం చెందిన భక్తి చేతరవి చేకొని మంచు నడంచు కైవడిన్.
గోపకుమారుడైన శ్రీహరి పాదార విందాల నుండి పుట్టిన ఆనందము అనే మకరందాన్ని త్రాగడంలో ఆసక్తి కలిగిన పుణ్యాత్ములు, గోవిందుని భక్తులు, నిర్మల వేషులు కొందరు తమ అంతరాత్మల యందున్న భక్తి చేత సూర్యుడు మంచును తొలగించి వేసినట్లుగా తమ పాపాలను పోగొట్టుకుంటారు. హరిభక్తి చేత కొందరు పరిమాత్తురు మొదట ముట్టం బాపంబుల నిష్ఠుర తరకరముల సూర్యుండరుదుగా బెనుమంచు బించమణచిన భంగిన్. తన వాడి కిరణాల చేత సూర్యుడు అప్పుడప్పుడు గొప్పదైన మంచును పూర్తిగా అణిచివేసినట్లుగానే హరిభక్తి చేత కొందరు తమ పాపాలను మొదలంతా నశింపజేసుకుంటారు. దంతిపురనాథ వినుమొకమంతన మెరిగింతు శమదమంబులు నంహోవంతు శుభవంతు జేయవు కంతుని గురు భక్తి ముక్తి గలిగించు గతిన్. ఓ హస్తిపురనాథ, ఓ పరీక్షిత్తు, విను, ఒక రహస్యం చెబుతాను. గోవిందుని యందలి గొప్ప భక్తి ముక్తి కలిగించినట్లుగా శమదమాదులు పాపాత్మునికి శుభాన్ని కలిగించవు. హరికి నర్దము ప్రాణమర్పితంబుగా చేయువాని కైవల్యమెవనికి లేదు. వనజలోచను భక్తవరుల సేవించిన వారి కైవల్యమెవ్వనికి లేదు. వైకుంఠ నిర్మల వ్రత పరుండైనట్టి వాని కైవల్యమెవ్వనికి లేదు. సరసిజోదరు కథా శ్రవణలోలుండైన వాని కైవల్యమెవ్వనికి లేదు. లేదు తపముల బ్రహ్మచర్యాది నియతి శమదమాదుల సత్య శౌచముల దాన ధర్మమఖముల సుస్థిర స్థానమైన వైష్ణవ జ్ఞాన జనిత నిర్వాణ పదము. శ్రీహరికి ధనము ప్రాణాలను అర్పించిన వానికి లభించే ముక్తి ఎవరికీ రాదు. పద్మాక్షుని భక్తాగ్రేసరులను సేవించిన వారికి ఎవరికీ దక్కని ముక్తే దక్కుతుంది. నిర్మలమైన విష్ణు వ్రతాలను చేసేవారికి ఎనలేని ముక్తి కలుగుతుంది. పద్మనాభుని కథలను వినడంలో ఆసక్తి కలవారికి లభించే ముక్తి ఇంకెవ్వరికీ కలగబోదు. విష్ణుతత్వాన్ని తెలుసుకోవడం వలన కలిగే మోక్షపదం సుస్థిరమైనది. అది తపం చేత గాని, బ్రహ్మచర్యాది నియమాల చేత గాని, శమదమాదుల చేత గాని, సత్యము శౌచము దానము ధర్మముల చేత గాని, యజ్ఞాల చేత గాని కలుగదు. అరయనెన్నడు జేటులేనట్టి ముక్తివత్మమీ లోకమందునెవ్వరికి గలదు. సాధులును పుణ్యశీలురు సజ్జనులును హరిపరాయణ తత్పరులనైనగాక. సాధువులు, పుణ్యపురుషులు, సత్పురుషులు, హరిపరాయణ తత్పరులు అయిన వారికి తప్ప ఈ లోకంలో శాశ్వతమైన ముక్తి మార్గం వేరెవరికి లభిస్తుంది అంటే ఎవరికీ లభించదు. అరుదుగా నరహరి భక్తింబొరయని ఆ పురుష సుకృత పుంజంబులు వేమరు పుణ్యజేయనేరవు. నరవర మధుఘటము బెక్కు నదులుంబోలెన్. కల్లుకుండను ఎన్ని నదుల్లో కలిసినా పవిత్రం చేయలేనట్లుగానే శ్రీహరియందు భక్తి లేని మానవుని పుణ్య సముదాయం 1000 మార్లైనా అతనిని పవిత్రుణ్ణి చేయలేవు. సతతము కృష్ణ పాద జలజంబులయందు మనంబు నిల్పు సూరతులు దదీయ శుద్ధ గుణరాగులు. గాలుని ఉగ్రపాస సంహతుల ధరించు తత్సభట కౌఘములంగలలోన గానరే గతులను దుష్ట కర్మములు గైకొని వారల జంద నేర్చునే. ఎల్లప్పుడూ కృష్ణుని పాదపద్మాలను మనస్సులో నిలుపుకునే నిష్ఠావ్రతులు, ఆ కృష్ణుని నిర్మలమైన గుణాలయందు అనురాగం కలిగిన వారు ఉగ్రమైన పాశాలను ధరించే యమభటులను కలలో కూడా చూడరు. దుష్కృత్యాలు ఏ రకంగానూ వారిని దరిచేరలేవు. కాబట్టి ఈ విషయంలో ప్రాచీనమైన విష్ణుదూత యమదూత సంవాదం అనే ఒక కథ ఒకటి ఉన్నది. దానిని చెబుతాను, రాజా నీవు శ్రద్ధగా వినము అని సుఖమునీంద్రులు చెబుతూ ఉన్నారు. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం.
ఓం మంగళం నమోऽस्त्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षि शिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः। ఓం శ్రీమతే నారాయణాయ నమః। ఓం శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే। హరి ఓం తత్సత్।